హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇది వచ్చేసి బిట్టు బర్త్డే వ్లాగ్ అండి. ఇంకా నేనైతే చాలా వీడియోస్ అయితే మిస్ చేశాను, నాకు టైం సెట్ అవ్వలేదండి. ఇంకా వాడు బర్త్డే వ్లాగ్ మొత్తం తీద్దాం అనుకుంటే ఇంకా సెట్ అవ్వలేదు. ఇంకా కొన్ని వీడియోస్ మాత్రమే ఉన్నాయండి. ఇంకా మార్నింగ్ బిట్టుకి అయితే ఇంకా హెడ్ బాతింగ్ అయిపోయింది. ఇదిగోండి టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇంకా వీడి బర్త్డే అయితే ప్రతి ఇయర్ భోగి రోజు మాత్రమే వస్తుందండి. ఇది జనవరి 13 కదా. ఇంకా వాడి బర్త్డే భోగి ఒకటే రోజు వస్తుంది ఫెస్టివల్. ఇంక ఇది మమ్మీ వాళ్ళ ఇల్లు అండి. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంక ఇది మార్నింగ్ ఇంకా ఇంట్లో అయితే పొంగల్ కదా, ఇంకా మార్నింగే దేవుడికి అయితే నైవేద్యం వండేసాము. ఇదిగోండి ఇంకా ముగ్గు కంప్లీట్ చేశాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నానమ్మ అండ్ మా మమ్మీ, ఇంకా మమ్మీతో అయితే ఒక చిన్న షాపింగ్కి అయితే వెళ్ళానండి. ఇది వచ్చేసి ఇంకా మీకు ఐడియా ఉంటుంది, ఇది వచ్చేసి హన్మకొండ అండి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. ఇంకా బిట్టు కోసం అయితే ఒక చిన్న షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. అనుకోకుండా ఇంకా ఫెస్టివల్ రావడంతో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి రావాల్సి వచ్చింది. ఇంకా బిట్టు బర్త్డే కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే జరిగింది. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లోకే వరంగల్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా వరంగల్లోనే జరిగిందండి బిట్టు బర్త్డే ఫెస్టివల్ వల్ల. ఇంకా నానమ్మ అండ్ అత్తయ్య అండ్ మమ్మీ డాడీ ఇంకా అందరూ వచ్చేసారు. అందరూ ఉన్నారు కదా, చాలా హ్యాపీగా అనిపించింది. బట్ బర్త్డే మాత్రం చాలా సింపుల్గా చేసేసామండి. ఇంకా అనుకోలేదు, ఇంకా షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి టైం లేదు. ఇంకా ఏదో అనుకోకుండా అదే రోజు ఫెస్టివల్ రావడము, ఇంకంతా ఏదో అనుకోకుండా సింపుల్గా అయిపోయిందండి. ఇంకా తనైతే మా నానమ్మని చాలామంది అడిగారు కదా లైవ్లో. తనైతే మా డాడీ వాళ్ళ మమ్మీ మా నానమ్మ అండి. ఇంకా మా నానమ్మ అండ్ అత్తయ్య కూడా వచ్చేసింది. ఇంకా బిట్టు అయితే కేక్ కటింగ్ చేసేలోపే కొంచెం లేట్ అయిపోయింది, అక్కడికే 7:30 అయిపోయిందండి. ఫ్రెండ్స్ మా డాడీ మా మమ్మీ మీకు ఐడియా ఉంటుంది, కిట్టు బర్త్డే రోజు కూడా చూపించాను కదా. మా మమ్మీ మా డాడీ అండ్ బిట్టు, ఇంకా బిట్టు కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇంకా ఇలా అయితే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఇంకా ఫెస్టివల్ రోజు వాడి బర్త్డే రావడం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా బిట్టు అయితే బ్లెస్సింగ్స్ తీసేసుకుంటున్నాడు. ఫ్రెండ్స్ ఇంకా మా అత్తయ్య, తను ఆరెంజ్ కలర్ సారీలో ఉంది కదా, మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ, మా అత్తయ్య అండ్ బిట్టు. ఇంకా బ్లూ కలర్ సారీలో ఉంది మా మమ్మీ. ఇంకా ఇదిగోండి కిట్టు, ఇంకా వాళ్ళ సిస్టర్కి అండ్ బ్రదర్కి అయితే చిన్న గొడవ అయిపోయింది. ఇదిగోండి ఇంకా అలా కొట్టుకుంటూనే ఉంటారు, ఇంకా వాళ్ళ రిలేషన్ అలా ఉంటుంది, వాళ్ళ బాండింగ్ అలా ఉంటుంది. ఇంకా మా అత్తయ్య, నేనండి అండ్ బిట్టు. ఇంకా కేక్ కటింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్లెస్సింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఏదో సింపుల్గా ఇలా చేసేసామండి. బిట్టు బర్త్డే అయితే చాలా సింపుల్గా అయిపోయింది. బట్ ఇంకా బర్త్డే పేరుతో ఎక్కువ ఖర్చు చేయడం కూడా నాకు నచ్చదండి. ఏదో వాడు ఇంకా చిన్నోడు కదా, వాడిని ఇబ్బంది పెట్టొద్దు అనేసి ఏదో చిన్నగా ఇలా చిన్న కేక్ కట్ చేసేసి ఇలా కంప్లీట్ చేసాము. నాకు బర్త్డే పేరుతో మనీ ఖర్చు చేయడం అయితే అస్సలు నచ్చదండి. ఇంకా లేని పిల్లలకి ఇచ్చిన వాళ్ళకి అదొక తృప్తి ఉంటుంది. బట్ బర్త్డే పేరుతో మాత్రం అస్సలు మనీ ఖర్చు పెట్టడం నాకైతే నచ్చదు. బట్ వాడి సంతోషం కోసం ఏదో కేక్ కటింగ్ అలా కంప్లీట్ చేసాము. ఇదిగోండి జ్యూసీకి కూడా కేక్ పెట్టేసిండు. ఇదిగోండి ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎండింగ్లో అయితే మమ్మీ, డాడీ అండ్ నానమ్మ, అత్తయ్య అందరం కలిసాం కదా, కొన్ని సెల్ఫీస్ కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసేసుకున్నాము. ఇంకా నానమ్మ అయితే రేయర్, ఎక్కువ రాదండి. ఇంకా నానమ్మ ఉంది కదా అనేసి కొన్ని వీడియోస్ అయితే కూడా తీసేసుకున్నాను. అలాగే నానమ్మతో ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఇలా అయితే బిట్టు బర్త్డే కంప్లీట్ అయిందండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఎవ్రీవన్.